సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే అసలు ఎలాంటి స్ట్రాటజీ మనం వాడాలి అంటారు? అండ్ అడ్వైజర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా, అయితే అడ్వైజర్స్ ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏ విధంగా ప్లాన్ చేస్తారు? ఇది యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఒక మంచి ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్న తాపత్రయంలో ఉంటారు. వాళ్ళు చేసేది ఏంటంటే బేసికల్గా ఒక మనీ కంట్రోల్ కావచ్చు, ఒక వాల్యూ రీసెర్చ్ కావచ్చు, ఇట్లాంటి వెబ్సైట్స్కి వెళ్ళిపోయి అక్కడ గూగుల్లో చేస్తారు టాప్ 5 ఫండ్స్ ఏవి, ద బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్స్, ద మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అలా కొట్టి వాళ్ళకి వచ్చిన తీసుకుంటారు. కాకపోతే అలా కొట్టిన బెస్ట్ 5 ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ 6 మంత్స్కి మారిపోతాయి. మీరు మనీ కంట్రోల్లోకి వెళ్ళి వాళ్ళు కొట్టండి బెస్ట్ 5 ఫండ్స్ అని, వాళ్ళు 6 మంత్స్ తర్వాత వెళ్ళి కొడితే ఇవాళ ఉన్న ఫండ్స్ ఆఫ్టర్ 6 మంత్స్ డిఫరెంట్ ఉండవు, సేమ్ ఉండవు, డిఫరెంట్ వస్తాయి. సో చూడండి కొంతమంది చేస్తారంటే ఏదైనా అడ్వైజర్స్ చెప్తుంటారు ఆన్లైన్లో, చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి ఇప్పుడు, చాలా మంది అడ్వైజర్స్ చెప్తారు బెస్ట్ 5 అని, అలా బెస్ట్ 5లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఒక అడ్వైజర్గా మేమేం చేస్తామంటే ఎలా చూస్ చేసుకుంటాం ఫండ్స్ అంటే, మేము ఏబిసి అని 3 కేటగిరీస్ చేస్తాం. సో ఏబిసి అని ఏంటంటే, ఈ బి ఉందంటే బెంచ్ మార్క్, అంటే బెంచ్ మార్క్లో వచ్చే రిటర్న్స్ ఏమవుతుంటే ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్ కావచ్చు, ఇవన్నీ బెంచ్ మార్క్ కిందకి వస్తాయి. సో బి కింద బెంచ్ మార్క్, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ అని రాసేసుకుంటాం. సో ఇవి 12% మనకి ఈజీగా రిటర్న్ వస్తుంది. ఈ ఏ ఉంటుంది సరే, ఇది ఆల్ టైమ్ హై ఫండ్స్ అంటారు దాన్ని, అంటే ఎప్పుడు కూడా బెంచ్ మార్క్ని మించి రిటర్న్స్ ఇస్తాయి అన్నమాట. సో ఆ బెంచ్ మార్క్ని మించి రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ని ఏ కింద రాసుకుంటాం. ఏని ఒక కాలం కొట్టి దాని కింద మనకి కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ కావచ్చు, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ కావచ్చు, క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, ఇలాంటి ఫండ్స్ అన్ని కూడా మనకి ఏ కేటగిరీలో వస్తాయి. అంటే ఇవి ఎప్పుడు కూడా బెంచ్ మార్క్ని బీట్ చేసి వస్తాయి. సో ఎప్పుడైనా ఇన్వెస్టర్స్కి అధికంగా కోట్లు రావాలి, ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్లో అంటే మాత్రం ఈ ఏ కేటగిరీలోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నాకు కాల్స్ వస్తున్నాయి రెగ్యులర్గా, మేము జిరోదాలో అకౌంట్ ఓపెన్ చేసామండి, లేకపోతే ఆప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేసాము, మా దగ్గర ఆల్రెడీ కొన్ని ఫండ్స్ కొన్నాము, వీటిని రివ్యూ ఇవ్వండి అంటే ఈ ఫండ్స్ మంచివా కాదా అని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళు చెప్పే ఫండ్స్ లిస్ట్ చూస్తే అన్ని సి కేటగిరీలో ఉంటాయి. సి అంటే కొలాప్స్, సి ఫర్ కొలాప్స్ అంటే ఆ ఫండ్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 8%, 9% రిటర్న్ రాదు లాంగ్ టర్మ్లో. ఇవాళ ఒక తాత్కాలికంగా మార్కెట్ బూమ్ ఉంది, ఇవాళ మార్కెట్ బుల్ రన్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఆ ఫండ్లో ఒక 12%, 13%, 15% లేదంటే 20% కూడా కనిపించవచ్చు ఒక్కొక్కసారి రిటర్న్, బికాస్ ఆఫ్ ద మార్కెట్ ర్యాలీ వల్ల. కానీ ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అప్పుడు ఆ ఫండ్స్ అన్ని కూడా కొలాప్స్ అవుతాయి. ఎందుకంటే ఆ ఫండ్స్లో ఒక మంచి థీమ్ లేదు, ఫండ్ మేనేజర్ కూడా మంచి ఫండ్ మేనేజర్ హ్యాండిల్ చేయట్లేదు దాన్ని. సో అవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ మీద మాకు తెలుస్తాయి. సో మేము సి కాలం కింద పెడతాం ఇట్లాంటి ఫండ్స్ అన్నిటిని, కొలాప్స్ ఫండ్స్, వాటి జోలికి మనం వెళ్ళకూడదు, మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. కాకపోతే డైరెక్ట్గా చేసే వాళ్ళు ఏంటంటే అవన్నీ తెలియక ఏ కేటగిరీ అని, బి కేటగిరీ అని, సి కేటగిరీ తెలియక ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ సికి వెళ్ళిపోతున్నారండి. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళు అనుకుంటారు ఏదో 1 crore వస్తుందని చెప్పి, ఆ 1 crore అయితే రావటం కష్టమే. ఎందుకంటే చూడండి ఒక యాప్ పెట్టుకున్నంత మాత్రాన మనం కోటీసులు అయిపోలేము. మెయిన్ కేటగిరీ అందులో ఎలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ ఫండ్స్ నిజంగా అంత ఇది పవర్ ఉందా లేదా అది కూడా టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫండ్ మేనేజర్ అంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు చూడండి ఫండ్ మేనేజర్స్ ఏంటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం క్రికెట్ చూస్తాం, అందరూ క్రికెట్ అంటే ఇష్టం అందరికీ. క్రికెట్లో ఒక టెండూల్కర్ కావచ్చు, ఒక విరాట్ కోహ్లీ కావచ్చు, మనకి రోహిత్ శర్మ కావచ్చు, లేదా మనకి ధోని కావచ్చు, వీళ్ళందరికీ స్ట్రైక్ రేట్ అంటారు. అంటే బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అని చెప్తారు. 50 అని ఉంటుంది, 50 అండ్ అబోవ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఒకసారి గ్రీజ్లోకి వచ్చారంటే 50 కొడతారు. వాళ్ళు మినిమం వాళ్ళు అంత బెంచ్ మార్క్ ఉంటుంది వాళ్ళకి 50 అనేది. అలాగే ఫండ్ మేనేజర్లు కూడా చాలా మందికి తెలియదు ఏంటంటే వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఈ ఫండ్ మేనేజర్ అయితే మనకి ఇండెక్స్ ఫండ్స్ కంటే అంటే బెంచ్ మార్క్ కంటే కూడా ఒక 10% ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తాడు, 5% ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తాడు అనే ఫండ్ మేనేజర్లు చాలా మంది ఉన్నారు ఇండియాలో. ప్రశాంత్ జైన్ కావచ్చు, లేదంటే మనకి ఆశిష్ సోమయ్య కావచ్చు, శంకరన్ కావచ్చు, సుబ్రహ్మణ్యం కావచ్చు, ఇలా చాలా మంది ఫండ్ మేనేజర్లు ఉన్నారు, ఆనంద్ షా కావచ్చు. ఇట్లాంటి ఫండ్ మేనేజర్లు అందరూ కూడా ఏంటంటే బెంచ్ మార్క్ మించి రిటర్న్స్ ఇస్తారు. సో ఎప్పుడైతే మనం ఎట్లాంటి మంచి ఫండ్ మేనేజర్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఫండ్స్ని, అట్లాంటి ఫండ్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నిజంగానే 15 కూడా 1 crore వస్తుంది. అలా కాకుండా కొంచెం లో పర్ఫార్మెన్స్ చేసే ఫండ్ మేనేజర్ చాలా మంది ఉంటారు ఇండియాలో, వాళ్ళు బెంచ్ మార్క్ని ఎప్పుడు బీట్ చేయలేరు. సో అట్లాంటి ఫండ్స్ మేనేజర్లతో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మనకి రిటర్న్స్ అనేవి రావు. సార్, ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఆల్రెడీ ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసాం మనం, కాకపోతే అక్కడ ఫండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అంతగా లేదు, సో అప్పుడు ఏం చేయొచ్చు? స్విచ్ అవ్వచ్చండి, ఫండ్ నుంచి ఇంకో ఫండ్ స్విచ్ అవ్వచ్చు, వేరే కంపెనీ స్విచ్ అవ్వచ్చు. అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లో ఇట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే మనం ఈజీగా మనం గతంలో ఎపిసోడ్ కూడా చెప్పుకున్నాము, మనం చేంజ్ ఆఫ్ అడ్వైజర్ చేంజ్ చేయొచ్చు, లేదా మన ఫండ్స్ కూడా చేంజ్ చేయొచ్చు,
డైరెక్ట్ ప్లాన్ నుంచి రెగ్యులర్ ప్లాన్ చేంజ్ చేయొచ్చు. Okay. ఇవన్నీ కూడా చేంజ్ పాసిబిలిటీస్ ఉన్నాయండి మార్కెట్లో. Okay. ఫ్లెక్సిబిలిటీ ఉంది. మనం ఇప్పటిదాకా చేస్తున్న ఫండ్ పర్ఫార్మెన్స్ బాగాలేదు అనుకుంటే మాత్రం వెంటనే మంచి ఫండ్కి జంప్ అయిపోవడం బెటర్. ఓకే, లేట్ చేయకూడదా? లేట్ చేయకుండా. ఓకే ఓకే. సో కాబట్టి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఫండ్ మేనేజర్, ఒక మంచి ఫండ్ మేనేజర్ మనం చూస్ చేసుకోవాలి. ఫండ్స్ కాదు, ఫండ్ మేనేజర్ చూస్ చేసుకోవాలి. అలాంటి ఫండ్ మేనేజర్ని ఎదిగిపెట్టే అడ్వైజర్ని చూస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వింటమే కాదు, ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 60 మెంబర్స్కి చెప్పేది టీచర్ ఒకటే టీచర్ చెప్తుంది, కానీ అందులో 30 మెంబర్స్ ఫెయిల్ అవుతారు. 20 మెంబర్స్కి ఏంటంటే వింటారు, కానీ వాళ్ళు మళ్ళీ అలాగే పేపర్ రాయలేరు. వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఇంప్లిమెంట్ చేయలేరు. 10 మెంబర్స్ మాత్రం ఉంటారండి, వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది. సో వ్యూవర్స్ కూడా చాలా మంది వింటారు, కానీ విన్న వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎంతమంది అంటే చాలా హార్డ్లీ 10 మంది ఉంటారు అంతే. సో ఇప్పుడు మీకు చూసారా 3 రోజెస్ టీ అంటాం మనం. 3 రోజెస్ టీలో 3 రోజులు ఏంటంటే రంగు, రుచి, సువాసన 3 ఉంటాయి కదా 3 రోజెస్. అలాగే ఒక మంచి ఫండ్ మేనేజర్, ఒక మంచి అడ్వైజర్, ఒక మంచి ఇన్వెస్టర్ ఎవరైతే అర్థం చేసుకుని ఫాలో అవుతారో, ఇంప్లిమెంట్ చేస్తారో అలాంటి ఇన్వెస్టర్, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో వెల్త్ అనేది బ్రహ్మాండంగా క్రియేట్ అవుతుందండి. 1 crore, 2 crores, 3 crores మనం చెప్పక్కర్లేదు, వెళ్తూనే ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చెప్పేది ఏంటంటే ఫండ్ మేనేజర్ చూస్ చేసుకోండి. ఫండ్ కాదు, ఒక మంచి ఫండ్ మేనేజర్ దగ్గర మీ ఫండ్స్ అయితే కనుక అధిక లాభాలు వస్తాయి. అలాంటి ఫండ్ మేనేజర్స్ ఎవరో ఎతికి మీకు గైడ్ చేసే అడ్వైజర్ ఉంటాడు. అలాంటి అడ్వైజర్ ద్వారా కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే, సో చూసారు కదా వ్యూవర్స్, ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ బాగాలేదు అనిపిస్తే టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా షిఫ్ట్ అవ్వాలి. సార్ చెప్పేది దాంట్లో ఎంత సీరియస్నెస్ ఉందో మనందరికి అర్థమవుతుంది. సో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.